పోలీస్ పాత్రలతో ఫేమస్ అయిన ఫేక్ ఐపీఎస్ వ్యవహారం పవన్ టూర్లో కలకలం రేపుతోంది. రీల్ పాత్రలో నటించే హీరో పక్కన రియల్గా నటించిన ఫేక్ ఐపీఎస్ పోలీసులకే సవాల్ విసిరాడు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం బాగుజోలు గ్రామంలో ఈ నెల 20న పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. బలివాడ సూర్యప్రకాష్ అనే వ్యక్తి పోలీస్ యూనిఫామ్లో వచ్చి తనను తాను ఐపీఎస్ ఆఫీసర్గా పరిచయం చేసుకున్నాడు. ప్రోగ్రాం మొత్తం కలియదిరుగుతూ హల్చల్ చేశాడు. అయితే కొత్తగా కనిపించిన అధికారి గురించి ఆరా తీసిన ఇంటెలిజెన్స్ అధికారులకు అసలు విషయం తెలిసింది. ఆయన అసలు ఐపీఎస్ కాదని వేషం వేసుకొచ్చారని, డిప్యూటీ సీఎం పర్యటనలో నకిలీ ఐపీఎస్ గురించి వెంటనే డీజీపీ కార్యాలయానికి ఇంటెలిజెన్స్ అధికారులు సమాచారం ఇచ్చారు. వెంటనే సదరు వ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని డీజీపీ ఆఫీస్ నుంచి మన్యం జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నకిలీ ఐపీఎస్ వేషం కట్టిన బలివాడి సూర్యప్రకాష్ను అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పోలీస్ యూనిఫామ్, నకిలీ ఐడి కార్డు స్వాధీనం చేసుకుని సాలూరు కోర్టులో హాజరుపరిచారు. తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాబుజల్ల విలేజ్కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది. బలివాడ సూర్యప్రకాష్ అలియాస్ సూర్యప్రకాష్ ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు. సొంత ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా, ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చాలామంది అవుతూ మక్కువ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది.